డిసెంబర్ 9కి ముందు తీసుకున్న ప్రతి రుణాన్ని కూడా మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఒకే విడతలో రుణమాఫీలు మొత్తం కాబోతున్నాయి. సో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే విడతలో అన్ని రుణాలను కూడా మాఫీ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9 అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చే కంటే ముందున్నటువంటి ప్రతి రుణాన్ని కూడా మాఫీ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ కాబోతోంది. 47 లక్షల మంది రైతులకి దీని ద్వారా లబ్ధి చేకరబోతోందట. ఇక 30,000 కోట్ల అవసరం అంటూ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2 గంటల పాటు సాగిన ఈ కేబినెట్ మీటింగ్లో కీలకమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రుణమాఫీ విధానాలను కేవలం రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రేవంత్ రెడ్డి దానికి నియమ నిబంధనలు కావచ్చు, పూర్తి స్థాయిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పబోతున్నారు త్వరలోనే. ఇక క్యాబినెట్లో చాలా కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేయబోతోంది. ఇది రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇచ్చిన మాట మేరకు అనుకున్నటువంటి విధంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో రైతులకు వాళ్ళ రుణాన్ని మాఫీ చేయబోతున్నారు. దీని ద్వారా 47 లక్షల మంది రైతులకి లబ్ధి జరగబోతోంది. 30,000 కోట్లు అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు లైవ్. మధు, సో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనుకున్న విధంగానే హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ చేయబోతోంది. సో ఎటువంటి కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ తీసుకున్నటువంటి డిసిజన్లో కీలకమైనటువంటి అంశాలను మీడియా ముందు బ్రీఫ్ చేయనున్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, రైతాంగ సమస్యలు, రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేటువంటి దిశగా ప్రధాన ఎజెండాగానే రాష్ట్ర కేబినెట్ భేటీ కొనసాగింది. 2 గంటల పాటు కొనసాగినటువంటి రాష్ట్ర కేబినెట్ భేటీలో ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ, రైతులు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేయాలనేటువంటిది ప్రభుత్వం కీలకంగా కేబినెట్లో చర్చించినట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా 2023 డిసెంబర్ 9ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది రాష్ట్ర కేబినెట్. దీంట్లో ఆగస్టు 15 వరకు 2023 డిసెంబర్ 9వ తారీఖు నుంచి తీసుకున్నటువంటి 9వ తారీఖు వరకు తీసుకున్న అప్పులన్నీ కూడా రైతులు వివిధ బ్యాంకుల ద్వారా వాటన్నిటిని ఒకే దఫాలో ఆగస్టు 15వ తారీఖు లోపల, ఈ సంవత్సరం సంబంధించినటువంటి ఆగస్టు 15 లోపల ఒకే దఫాలో మాఫీని చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎజెండా అంతా కూడా రైతు సంక్షేమం, రైతాంగ సంబంధించినటువంటి పటిష్టత కోసం మాత్రమే కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందింది. సో మరికొద్ది సేపట్లోనే విధి విధానాలను ఫైనల్ చేయనున్నారు. మొత్తం 45 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగేలా మొత్తం 39,000 కోట్ల రుణాలను సమకూర్చుకునేలా వివిధ బ్యాంకర్స్తో నిధుల సమకూర్పుకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అన్ని అంశాలను కేబినెట్లో చర్చించారు. రైతులను ఎవరిని గుర్తించాలి అనేటువంటిది, రైతు రుణమాఫీ కింద ఒకే కుటుంబంలో 2, 3, 4 ఎలిజిబిలిటీ ఉంటే వారిని ఏ రకంగా తీసుకోవాలి, ఒకవేళ ఇతర సమస్యలు ఉంటే వారిని ఏ రకంగా వాటిని పరిష్కరించాలి, అసలు విధి విధానాలు ఏంటి, 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కేవలం కట్ ఆఫ్ డేట్ మాత్రమే క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న రుణాలు అనేటువంటిది. కానీ ఇంకా విధి విధానాలు ఏంటి అనేటువంటిది క్లారిటీ రానుంది. మరి దీంట్లో ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, పెద్ద తర్వాత రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఐటీ ఫైల్ చేస్తున్నటువంటి ఉద్యోగులు, వారందరినీ పరిగణలోకి తీసుకుంటుందా అనేటువంటిది తేలాల్సినటువంటి వస్తుంది. ఏ అంశాల ఆధారంగా అనేటువంటిది మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బ్రీఫ్ ఇవ్వనున్నారు మీడియా ద్వారా రాష్ట్ర రైతాంగానికి మరికొద్ది సేపట్లోనే. రైట్ మధు, ఏవైతే వార్తలు ఐటీకి సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రజాప్రతినిధులకు కావచ్చు, వాటికి వాళ్ళెవరు కూడా ఈ రుణమాఫీ అనే అంశం చెల్లద్బాటు కాదంటూ కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఏమైనా కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉందా, లేదంటే పూర్తిగా ఏదైతే వాళ్ళు మొదటి నుంచి అనుకున్న విధంగానే పండించేటువంటి రైతులకు, పంట పండించే రైతులకు మాత్రమే చేసే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఏమైనా క్యాబినెట్లో చర్చ కానీ నిబంధనలు కానీ పెట్టే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇది కేవలం రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో ఎన్నికల సమయంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేశారు, మేము అధికారంలోకి వస్తే
ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మీరు ఎవరైనా లోన్ తీసుకోవాలనుకున్నటువంటి రైతులు కూడా లోన్ తీసుకోండి, మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఒకే దఫాలో చేస్తామనేటువంటిది హామీ ఇచ్చారు. సో ఆ హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా మొన్న పార్లమెంటు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగానే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంపైన హోరాహోరీగా ప్రచారం సాగింది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కూడా పలు సభల్లో సమావేశాల్లో ప్రచారానికి సంబంధించినటువంటి ర్యాలీల్లో మీటింగ్లో ప్రతి ఏరియాలో వెళ్ళినా కూడా రైతు రుణమాఫీ సంబంధించి ఆగస్టు 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తాను మాటిస్తున్నానంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో దాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగానే ఈ కేబినెట్ భేటీ కొనసాగింది. ప్రధానంగా సుదీర్ఘ భేటీ, రైతాంగ సమస్యలు, రైతులను పటిష్టం చేయడం, వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం అనేటువంటి అంశాలపైనే భేటీ జరిగింది. అదే విషయం పైన క్లారిటీ రానుంది. కాకపోతే కట్ ఆఫ్ డేట్ ఒకటి క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలనేటువంటిది. మరికొద్ది సేపట్లోనే క్యాబినెట్లో నిర్ణయించినటువంటి విధి విధానాలు ఏంటి అనేటువంటిది మరికొద్ది సేపట్లోనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి మీడియా ద్వారా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు బ్రీఫ్ చేయనున్నారు. అసలు ఏమేమి అంశాలు దీంట్లో చర్చించారు, ఫైనల్ చేసినటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది విధి విధానాలు ఖరారు చేశారు. అవి కొద్దిసేపట్లో ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్ మధు, ఇక ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇచ్చిన హామీ మేరకే ఒకే దఫలో 2 లక్షల రుణమాఫీ అని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. అది రైతు డిక్లరేషన్లో కావచ్చు, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి సవాలు సైతం చేశారు. 2 లక్షల రుణమాఫీకి చేస్తానంటూ కూడా అనేక మార్లు ఆయన ప్రమాణాలు కూడా చేస్తూ వచ్చారు. ఇన్ఫాక్ట్ సో అనుకున్న విధంగానే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్లో కీలక చర్చ జరిగింది. సుమారుగా 30,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి రుణమాఫీ చేయాలంటే. అయితే డిసెంబర్ 9, 2023 అంటే తమ ప్రభుత్వం ఏర్పాటు కాకమునపు ఎవరెవరైతే రైతులు రుణాలను తీసుకున్నారో, పంట సాగు కోసం రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఏకకాలంలోనే ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు. క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏకకాలంలోనే రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ జరగబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇది అమలు చేసి తీరుతామంటూ గతంలో రేవంత్ రెడ్డి సవాలు సైతం చేశారు, ప్రమాణాలు చేశారు. అనుకున్న విధంగానే అమలు చేయబోతున్నారు. ఇక దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సుమారుగా 40 లక్షల మంది రైతులకి దీని ద్వారా 47 లక్షల మంది రైతులకి దీని ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ మనం వింటున్నాం. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తి నియమ నిబంధనలు, ఎటువంటి కండిషన్స్ ఉండబోతున్నాయని కూడా చెప్పే అవకాశం ఉంది. రైతాంగానికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నియమ నిబంధనలకు సంబంధించి కూడా ఆయన వెల్లడించే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించి రైతాంగం ఏమనుకుంటారు? ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు, ప్రమాణాలు చేశారు, అనుకున్న విధంగానే రైతులకు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశం మీద మీరేమనుకుంటారు? ఒకసారి మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.